పుట్టిన ప్రతి మనిషి మరణిస్తూ ఉంటాడు. మరణించక తప్పదు. మరణం అనేది అది ఫిక్స్ అన్నట్టు. ఇంకా మరి ఆత్మ గొప్పదా అంటే దయ్యం గొప్పదా? ఈ రెండింటిలో చాలా మందికి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. దాని గురించి మీ అభిప్రాయం ఏంటండి? బలమైన ప్రశ్న అడిగారు మీరు. ఆత్మ తర్వాత దయ్యం. అయితే ఇక్కడ ఆత్మ దయ్యం రెండు వేరు కావు. దయ్యం కూడా ఒక ఆత్మే. కాకపోతే ఇప్పుడు నీవు ఉన్నావు, నేను ఉన్నా, నేను ఈ స్థితిలో ఉన్నాను, ఆ స్థితిలో ఉన్నాను. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, బాగా తాగుతాడు, తింటాడు, అమ్మాయిలు చూస్తాడు, లేకపోతే ఇంకేదో చేస్తాడు, వాడే దయ్యం. ఈ ఆత్మలు కూడా అలాంటివి. ఎవరికైతే పిచ్చి పైశాచికతమైన కోరికలు తేరో వాడు చచ్చిన తర్వాత ప్రశాంతంగా ఉండకుండా వాళ్ళ ఇంట్లోకి వీళ్ళింట్లోకి వాళ్ళ ఒంట్లోకి వీళ్ళింట్లోకి పోయేవాడే దయ్యం. మంచి పనులు చేసేవాడు ఆత్మ అయితే, చెడ్డ పనులు చేసేవాడికి పెట్టిన పేరు దయ్యం, భూతం, పిశాచి, రక్త పిశాచి, బాణమతి, ఆమతి, ఈమతి అని పెట్టేసి పెడతారు. ఈడేంటంటే తీవ్రమైన కోరికలు అన్నిటి. ఎలా అంటే అమ్మ, ఒక మనిషికి కొన్ని కోరికలు ఉంటాయి. కొంత వ్యక్తులకి ఎలా ఉంటాయంటే ఇలాంటి ఇష్టం నేను ఇన్నే ఉన్నా అంటారు. ఇంకొంత వ్యక్తులు ఉన్నారు, నన్ను ఎవడు చక్కగా చూడలేడు, సమాజంలో నేను మంచుకున్నప్పుడు నన్ను అది చేసి ఇది చేసి అందరూ డిస్టర్బ్ చేస్తారు. ఇలాంటి వాడినే దయ్యం. మీరు అన్న దయ్యం అనేవాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు. మీ ఆఫీస్లో ఎన్ని దయ్యాలు ఉన్నాయో చూసుకోండి ఒకసారి. మనస్సు బాగలేనివాడు దయ్యం, మనస్సు మంచిగా ఉన్నవాడు మీరన్న ఆత్మ. మనిషి పుట్టగానే మనిషి చనిపోగానే ఏం జరుగుతుంది అనడానికి కాదమ్మా, మనిషి చేసే కార్యక్రమాలలో సరైన శిక్షణలు ఇవ్వకుండా వారిని ఇష్టం ఉన్నట్టు చేస్తుంటే కూడా చూసుకుంటూ ఉంటారు చూడమ్మా, వాళ్ళే మీరన్న ఈ పిచ్చి పైశాచికత్వం ఎక్కిన వాళ్ళు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకో విషయం చెప్పాలి. మేము ఒకరోజు నల్గొండ ప్రాంతంకి వెళ్ళినప్పుడు ఒక గురువుగారు మందు తాగుతున్నారు కూర్చొని. అలా తాగేస్తున్నాడు ఆయన గద్ద మీద, ఇట్లా పెద్ద చైర్ మీద కూర్చొని. నేను ఆయనతో మాట్లాడలే. నేను ఏంటంటే నాకు కొంచెం పొగరు ఎక్కువ, నేను ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడను. ఇప్పటికీ అంతే, నాకు చాలామంది అదే అంటారు రఫ్ ఉంటాడని. నేను ఎవరితో మాట్లాడుతాంటమ్మా, రోడ్డు పైన భిక్షాటం చేసుకొని కదలలేని ఉన్నవాడి దగ్గర కూర్చోట ప్రశాంతంగా వాడి మీద చేతేసి మాట్లాడతా, చేతిలో చేతేసి మాట్లాడతా, నిలబడి మాట్లాడతా, నీళ్లు తాగుతా, నేను నిలబడి తెప్పించేసి ఇంకేమైనా ఉంటే అక్కడ ఏముంటే తీసుకొచ్చి ఆయనతో కూర్చొని మాట్లాడతాను. నాకు ఎక్కడ లేని సుఖం అక్కడే వస్తుందమ్మా. అంతేగాని ఈ తెల్ల బట్టలు వేసుకొని చైర్ మీద కాలు వేసుకొని గోల్డ్ వేసుకొని చూపిస్తారు కదమ్మా, వాళ్ళకి మాట్లాడాలన్నా కూడా నేను పొగరుతూనే ఉంటాను, కానీ తగ్గను. నేను నువ్వు వచ్చావు కూర్చున్నావు కదా అని చెప్పేసి అలా ఉండాలి. ఎందుకంటే నేను చూసేది ఒకటే మానవత్వం, నువ్వు కూడా మనిషివే. నాకు స్థితిగతులు ఉన్నాయి కదా అని నన్ను పిచ్చోన్లాగా చూస్తానంటే నేను అలా చూసే అవకాశం నేను ఎప్పటికీ నాకు ఉన్నది కూడా అదే. స్కూల్ డేస్ నుంచి నాకు కోపం ఎక్కువ, పొగరు ఎక్కువ అన్నది ఒకటి ఉంది నాకు. అది ముఖ్యంగా మీరు అన్నది ఏంటంటే అమ్మా, మనస్సుతో అవతల వ్యక్తిని మంచి ప్రేరేపణకి గురి చేయలేనిది మీరన్న దయ్యం స్థితిగతులు. మనస్సుతో నిన్ను మార్చగలిగిన వాడు పవిత్రమైన ఆత్మ. ఇలానే కొంతమంది క్షణిక నిర్ణయాలతో చనిపోతారు, కొంతమంది మందు తాగేసి మాత్రలు వేసేసుకొని రైల్వే ట్రాక్ కింద పడి యాక్సిడెంట్ చేసుకొని ఊరేసుకొని కోసుకొని చనిపోతారు పాయిజనేటివ్గా. అలాంటి వాళ్ళన్నది దయ్యాలమ్మ. నీ శరీరం నీ మీద కంట్రోల్ లేని వాడివి, నీవు దయ్యం కంటే హీనమైన వాడివి. ఒక కోపం వచ్చింది, ఆ విషయంలో నిర్ణయం తీసుకునేంత స్థితిగతులు ఎందుకు? నీ తల్లి లేదా, తండ్రి లేడా, అక్క లేదా, చెల్లి లేదా, బాధ్యత లేదా? అంతకు మించిన ఈ దేహాన్ని పరమాత్ముడు ఎందుకు పుట్టించాడు అది తెలుసుకునే జ్ఞానం లేదా? ఏ ఊరికే 27 సంవత్సరాలు రాగానే ఆ అమ్మాయి ఫోన్ ఎత్తుతలేదు రైట్ నుంచి అని చెప్పేసి చనిపోతావా? మందు తాగేస్తావా? ఇంకేదో చేసేసుకుంటావా? నీ తల్లి గర్భకోశం ఇలా కొట్టుకొని ఏడుస్తారమ్మా నా దగ్గరకు వచ్చి. ఒక్కసారి రప్పించండి అయ్యా, మాట్లాడించండి అయ్యా. ఎంత బాధ అవుతుంది తెలుసా అమ్మ? ఎందుకు తల్లిదండ్రుల కోసం బతకలేవా? ఆ అమ్మాయి కోసమే బతకాలా? నీ భార్య కోసం బతకలేవా? ఇంకొక నీ అంతకుముందుకు పెళ్లి చేసుకున్న ఎవరినో పెళ్లి చేసుకుని పోయినా దానికోసం నువ్వు ఉండాలా? ఆమె నాకు ఎక్స్ అంటారు. ఏం ఎక్స్? ఎక్కడ ఎక్స్? ఆవిడ ఎక్స్ అయితే ఈవిడతో ఎందుకు ఫిక్స్ అయింది నీ మ్యారేజ్? పరమాత్ముడికి తెలియదా ఫిక్సింగ్? మహాత్ముడు రాసిన ఆ మహామహనీయమైన సంఘటనలు ఎందుకు వదులుతావు? ఎందుకు లవ్ ఫెయిల్ అంటావు? వచ్చిన దాన్ని సరిగ్గా చూసుకోలేవు, అది పోయి అక్కడ ఉంటే ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం పట్టిస్తావు. అక్కడ పాపం వాళ్ళ జీవితం నాశనం అవుతుంది. వాళ్ళ భర్తకు డౌట్ వచ్చి ఈయన గారు వస్తున్నారా పోతున్నారా అని చెప్పి ఆ ఇల్లు రోడ్డుకి ఎక్కుతుంది, ఈ ఇల్లు రోడ్డుకి ఎక్కుతుంది. ఈ మధ్యలో చిన్న పిల్లలు ఉంటారమ్మా. అంత బాధ అవుతుంది తల్లి. అసలు వాళ్ళ మొహాలు చూస్తే ఏడుపు వస్తుందమ్మా. ఏం పేరు అన్నట్టు ఇట్లా అంటారు. ఏంటంటే అసలు అంత చిన్న మొహాలు, అంత అమాయకమైన ఆ పువ్వులు లాంటి మొహాలు చూసన్న బతకలేరా అమ్మా? ఏమొస్తుందమ్మా ఈ శారీరక సుఖం? వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇక్కడ లేనిది అక్కడేముంది, అక్కడ లేనిది ఇక్కడేముంది. నీ మనసుతో చూడమ్మా, వచ్చినది నీ భార్య కాదు, పరమాత్ముడు పంపిన ఆజ్ఞ. నీ భార్య నిన్ను మోస్తుంది, నువ్వు తన్నినా కొట్టినా గుద్దినా ఏం చేసినా అంటే దాని అర్థం ఏం తెలుసా అమ్మా? నీవంటే గౌరవం ఇష్టమని.
పడుంటుంది అని కాదు, తప్పు చేసి వచ్చిందని కాదు. ఆడ నిన్ను చంపాలి అంటే తినే అన్నంలో ఇంత గలపలేదా తల్లి? అలా చెయ్యరు ఆడపిల్లలు. అది నేనంట. అలా తెలుసుకొని చూడమ్మా, లవ్ కెన్, మీరు అన్నట్టుగా ప్రేమ ఒకటేసారి పుడుతుంది తల్లి, మళ్ళీ మళ్ళీ పుట్టదు. కానీ త్యాగం మాత్రం 1000 సార్లు పుట్టవచ్చు. నీ బిడ్డల కోసం త్యాగం చేయి, మందు మానేస్తా అని. నీ బిడ్డల కోసం త్యాగం చేసి భార్యను కొట్టనని ఉండు. నీ భార్య కోసం త్యాగం చేయి, నేను నీ కోసం బతుకుంటానని చెప్పుకో. షికారికి వెళ్ళి మాటలేవు, గుడికి వెళ్ళి మాటలేవు, నేను ఇలా అనుకుంటున్నాను. దట్ ఈస్ కాల్డ్ ఎ సాక్రిఫైస్. ఒక్కసారి పుట్టిన లవ్ ఎప్పుడో ఉంటుంది, అది ఇంటర్లో 10th అమ్మ. దాన్ని పట్టుకొని వచ్చిన వాళ్ళని రాత్రి రంపన పెడుతున్నారుగా, అబద్ధం. అక్కడ ఆవిడ జీవితం నాశనం, నీ జీవితం నాశనం. అలా చేయకూడదమ్మా. ఎవ్రీబడి లవ్ అనేది అందరికి వస్తుంది, కానీ దాన్ని పట్టుకొని నేను అదే ఊహలో ఉండి వచ్చిన వాళ్ళని నేను అప్సరసలాగా ఊహించుకుంటా, ఈవిడ నా మాట వినకపోతే చంపుకుంటా అంటే అమ్మ, నీ అంత మూర్ఖుడు లేడు. వచ్చిన సాక్షాత్తు నీ ఇంటికి వచ్చిన సౌభాగ్యవతిని వదులుకున్నవాడు మూర్ఖుడు అని అర్థం. ఆడపిల్లలు కూడా అలాగే ఉన్నారు ఈ రోజుల్లో. అక్కడెక్కడో అదని అమ్మ ఇంటికి వెళ్ళిపోతారు, వచ్చిన వాడిని సరిగా పట్టించుకోరు, అన్నం తినరు, మాట్లాడరు, తినేసినా అంటారు, ఫోన్ చేయరు. ఇవన్నీ గొడవలే. ఎన్ని పోలీస్ స్టేషన్లో గొడవలు, ఎన్ని గొడవలు, ఏం గొడవలు తెలుసా అమ్మా? ఏందని అంటే తాగుతున్నాడు అని అంట. ఏం తాగుతున్నాడు, ఎవరితో తాగుతున్నారు, దానికే కంప్లైంట్ పెడతావా అని పోలీసు వాళ్ళు కంప్లైంట్ తీసుకుంటారుగా. ఒక మాటతోని విలువలు పోతున్నాయి. నేను అనేది ఏంటంటే, నీకు అంత మనస్సు, అంత నీ యొక్క మైండ్ నీ చేతిలో లేకపోతే పెళ్ళి ఎందుకు? పెళ్ళి అన్న మురువంలో నీ శరీర పైశాచకత్వానికి పిల్లలు ఎందుకు? వాళ్ళ భవిష్యత్తును పాడు చేసే అధికారం ఎవరికి ఇచ్చారు? ఒక స్త్రీకి ఇయ్యలే, ఒక పురుషుడికి ఇయ్యలే. పరమాత్ముడు ఇచ్చింది ఒకే ఒక వ్యక్తికి ఇచ్చాడు, మనసున్న వాళ్ళకి పిల్లలు. ఈ రోజుల్లో నాన్న అని పిలిచే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మా నాన్న ఎక్కడున్నాడని ఎతికే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆ కోర్టు దగ్గరికి వెళ్తే, ఆ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తే అమ్మా, నేను ఓపెన్గా చెప్తున్నా, నేను ఎంతమంది పిల్లల్ని ఎత్తుకున్నా నాకు తెలుసమ్మా. ఎత్తుకొని మాట్లాడుతూ ఉంటే ఎంత బాధ అయితే. తల్లి వస్తారుగా, ఆ పిల్లల్ని ఎత్తుకొని మాట్లాడుతుంటే ఎంత లోడ బాయిల్డ్ అవుతుంటుంది. ఆశకి ఎదురు చూస్తుంది ఆడపిల్ల కొంగు చాపి. వస్తాడమ్మా పెనిపెట్టి అని ఇట్లా చేతులు పెట్టి, మళ్ళీ వస్తారా? అప్పుడు గొడవ పడినాం స్వామి. ఈయనంటాడు మా భార్య పోయింది, మళ్ళీ వస్తుందా స్వామి? జీవితం ఒకటేసారమ్మా, మళ్ళీ మళ్ళీ రాదు. పెళ్ళి చేసుకున్నవాడు ఎముడైతే చనిపోతే పుణ్యమని వస్తుంది. వదిలిపెట్టి వెళ్ళిపోతే ఈడేం కావాలి, ఇక్కడ ఈయన గారు ఏం కావాలి? ఎంత బాధపడతాడు మగ పురుషుడు. ఇలాగే ఆడపిల్ల వెళ్ళిపోతే, మొగోడు వదిలిపెట్టి వెళ్ళిపోతే ఈ ఆడపిల్ల ఎంత నరకయాతన పడుతుంది. పిల్లల్ని చూసుకోలేక సమాజంలో నలుగురు 4 విధాలు చూసి ఒంటరిగా ఆడదాన్ని చూసిన వాళ్ళ తక్కువ అంచనా వేసుడు ఎన్ని బాధలమ్మా. పాప ఒక్కొక్క మాటకి ఒక్కొక్కరి నోట్లో ఎంత పెద్ద నిప్పుర వేయాలమ్మా. నోరు ముయ్యని ఎన్ని అబద్ధాలు ఆడేస్తారు. తాగిపోతాడు అంటాడు, మరి పెళ్లి చేసుకుంటప్పుడు తాగిపోతాడు కాదా? ఆయన బాగా జరుగుతుంది స్వామి వేరే వాళ్ళతో అంటారు. మరి నీకు పెళ్ళి ముహూర్తం ఎంక్వైరీలు పెట్టినప్పుడు ఏం చేసావయ్యా? నువ్వు నిద్రపోయావా? ఒక 3 నెలలకు వచ్చాక, 6 నెలలకు వచ్చాక, బిడ్డని కన్నాక అలా ఎలా నిర్ణయం తీసేసుకుంటావా? ఫస్ట్ తీసుకోవాల్సింది. మన దగ్గర జరుగుతుంది ఇదే. క్షణిక పొరపాట్లు భవిష్యత్తు ఇబ్బంది పెడుతున్నారు. మన దగ్గర పైశాచికత్వానికి ముడిలేస్తున్నారమ్మా. తప్పది. అలా చేయడం వల్ల మీరు అన్నది ఎవరు మరణం, ఎవరు జననం, ఎందుకు అనే విషయాన్ని తీస్తే అమ్మ, దయ్యాలు, భూతాలు ఇవన్నీ ఇక్కడే తిరుగుతున్నాయి. భారతదేశంలో ఏం లేదమ్మా. నన్ను ఎవరి దగ్గరైనా కూర్చోపెట్టి నేను ఓపెన్గా చెప్తా, మన భారతదేశంలో ఏం లేదు. మూటలు మూటలు పాపం ఉంది. మహాయుద్ధం జరిగినా పాపమే తీసుకుపోతారు. ఇప్పుడు పుణ్యం తీసుకుపోయేది లేదుగా మన దగ్గర. కాబట్టి ఒక స్త్రీలాగా నువ్వు ఆలోచించాల్సింది ఏంటంటే, పుణ్యమైన వాడు రాడు ఇక్కడ. వచ్చిన వాడిని నువ్వు పుణ్యవంతుడిగా చేసుకోవాలి. పుణ్యశ్రీ రాదు ఇక్కడ, వచ్చిన స్త్రీయే నీకు పుణ్యవతి. ఓ బ్యాక్గ్రౌండ్ ఎంక్వైరీ చేస్తాడు ఈయన పెళ్ళైనాక. తప్పది. పరమాత్ముడు క్షమించడమ్మా. ఇంకా చెప్తారు. మాకు తెలియని విషయాల గురించి చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలండి. ధర్మం రక్షతే రక్షత. చూసారు కదా, అంటే సమాజంలో జరిగే వాటి గురించి, జరగబోయే వాటి గురించి, జరుగుతున్న వాటి గురించి స్వామి గారు చాలా చక్కగా చెప్పారు. మీకేమైనా ఇలాంటి ప్రశ్నలు కనుక ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆ ప్రశ్నలకు సమాధానాలు తెలియజేయడానికి మేము ముందుంటాము. అంతవరకు చూస్తూనే ఉండండి ఈహా టీవీ.